కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం నాగచైతన్య సమంత విడాకులు. ఈ విషయంపై ఎన్నో వార్తలు వచ్చాయి. శామ్ విడిపోతున్నారని, ఇప్పటికే వాళ్లకు పలుసార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని విన్నాం. అయితే రీసెంట్గా ఆ వార్తలను నిజం చేస్తూ తమ 4 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు ఈ క్రేజీ కపుల్. ఇకపై తామిద్దరం భార్యాభర్తలుగా ఉండబోవడం లేదని, కానీ స్నేహితుల్లా ఎప్పటికీ కలిసి ఉంటామని నాగచైతన్య సమంత కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ ఇష్యూపై సినీ వర్గాల్లో మరిన్ని చర్చలు షురు అయ్యాయి. ఎక్కడ చూసినా శామ్ విడాకుల గురించిన విషయాలు వినిపిస్తున్నాయి. సమంత నాగచైతన్య ఇలా ఊహించని నిర్ణయం తీసుకోవడంపై కారణాలను ఒక్కొక్కరు ఒక్కో వర్షన్లో చెప్పుకుంటున్నారు. మరోవైపు మీడియాలో సైతం వీళ్ళ విడాకుల ఇష్యూపై భిన్న రకాల వార్తలు వస్తుండటంతో అసలు తప్పెవరిది, ఉన్నట్టుండి అక్కినేని ఫ్యామిలీని సమంత ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అనే విషయాలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే అటు సమంత ఇటు నాగచైతన్య ముందుగానే వారి ప్రైవసీకి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ప్రత్యేకంగా మీడియాతో పాటు అభిమానులను కోరినప్పటికీ పలు రూమర్స్ షికారు చేస్తుండడం అక్కినేని కుటుంబ సభ్యులకు, అలాగే దగ్గుపాటి వారి కుటుంబ సభ్యులకు మింగుడు పడటం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా వాల్పై వెంకటేష్ పెట్టిన ఓ కొటేషన్ వైరల్ గా మారింది. ఏ విషయంలో అయినా ఎప్పుడు సైలెంట్ గా ఉండే వెంకటేష్ ఇప్పుడు తన ఇన్స్టా స్టోరీగా పెట్టుకున్న కొటేషన్ చూస్తుంటే శామ్ విడాకుల ఇష్యూపై పరోక్షంగా స్టేటస్ వేశారని తెలుస్తోంది. నోరు తెరిచి మాట్లాడే ముందు కాస్త బుర్ర కూడా ఓపెన్ చేయాలి అంటూ సున్నితమైన మెసేజ్తో రూమర్స్ వ్యాప్తి చేస్తున్న అందరి నోరు మోయించే ప్రయత్నం చేశారు వెంకటేష్. దీంతో ఈ కొటేషన్ నెట్టింట వైరల్ అవుతుంది.